పార్టీ పేరు చెప్పుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఇన్ఛార్జీలు, గ్రూపుల మంట రాజేస్తూ చలి కాచుకుంటున్న నేతలు, భూ కబ్జాలతో పార్టీని బలిపీఠం ఎక్కిస్తున్న నియోజకవర్గాల బాధ్యులు, దళిత కార్డు బోచి చూపి దందా నడిపిస్తున్న నాయకులు, దశాబ్దాల కాలమైన పార్టీకి దశ దిశ లేక నిరసిస్తున్న అభిమానులు. విజయనగరం జిల్లాలో జనసేనది గమ్యం లేని ప్రయాణంగా మారింది. ఇప్పటికైనా పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి పెట్టాలని అధిష్టానం తీరుపై కార్యకర్తలు మండిపడుతున్నారట. ఎమ్మెల్యే ఉన్న నెల్లిమర్లలో తప్పితే మిగతా చోట్ల పార్టీ పరిస్థితి అస్తవ్యస్తం, అయోమయంగా మారిందని జన సైనికులు తెగ ఫీలైపోతున్నారట. విజయనగరం జిల్లాలో ఓ రాధ ఇద్దరు కృష్ణుల కథ నడుస్తోంది. ఇక్కడ అమనాపు విక్రమ్, గురాన అయ్యలు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్న వేర్వేరు శిబిరాలు మెయింటైన్ చేస్తున్నారు, వేర్వేరుగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత విద్వేషాలున్నాయట. వీరిద్దరి మధ్య సఖ్యత కుదిర్చి పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యతను ఉద్దేశపూర్వకంగా విస్మరించి వాళ్ళిద్దరూ ఎప్పటికీ శత్రువులుగానే మిగిలిపోయేలా రాష్ట్ర తూర్పు కాపు చైర్మన్ పాలవలస యశస్వి స్కెచ్ వేశారన్నది మరో వాదన. ఇద్దరి మధ్య అగాధాన్ని అంతకంతకు పెంచుతూ తన స్వార్థానికి పార్టీని పణంగా పెడుతున్నారన్న చర్చ సాగుతోంది. అయితే ఈ కుయుక్తులకు పసిగట్టలేని ఆ ఇద్దరు యువనేతలు నిత్యం పాము ముంగెసలా పోట్లాడుకుంటున్నారు. అధిష్టానం ఇచ్చిన చిన్న చిన్న పార్టీ పదవులతో అధికారం చెలాయిస్తూ పార్టీ పుట్టి మునిగేలా చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇక చీపురుపల్లిలో జనసేనది మరో దారి. ఇక్కడ ఇన్ఛార్జ్ విసినిగిరి శ్రీనివాసరావుకు పార్టీ మనుగడ మినహా అన్ని ముఖ్యమనే చర్చ సాగుతోంది. ఈ మధ్య భూ కబ్జాలకు రుచి మరిగారన్న టాక్ కూడా వినిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు పేరు చెప్పి కొన్ని విషయాల్లో పేట్రేగిపోతున్నట్లు చెప్పుకుంటున్నారు. నిజానికి ఎమ్మెల్యే కళ ఇలాంటి వాటిని ప్రోత్సహించకపోయినా శ్రీనివాసరావు మాత్రం విసుగు విరామం లేకుండా సెటిల్మెంట్లలో బిజీగా ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల విషయంలోనూ ఈయన ప్రవర్తన అతిగా ఉంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జన సైనికులు వీర మహిళల్ని పట్టించుకోకుండా సొంత వ్యాపకాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈయనకు ఉద్వాసన తప్పదన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. నెల్లిమర్ల నియోజకవర్గానిది మరో కథ. జనసేన కేడర్ని తెలుగుదేశంలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. దీనికి ధీటుగా ఎమ్మెల్యే కూడా టీడీపీపై గురిపెట్టారన్న చర్చ సాగుతోంది. ఇదో కోణమైతే ఇప్పటి వరకు నెల్లిమర్లలో పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదు. ఇక్కడి పార్టీ శ్రేణులు సైతం నైరాశ్యంలో ఉన్నారు. ఇదే అదునుగా టీడీపీ చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతోంది. వచ్చే స్థానిక ఎన్నికల్లో నెల్లిమర్ల నగర పంచాయతీ పీఠంపై కన్నేసిన రెండు పార్టీలు హోరాహోరీగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. మరోవైపు గజపతి నగరం, రాజాం, బొబ్బిలి, ఎస్కోట నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అంకిత భావంతో పనిచేసేవారు ఉన్నా రాజకీయ అనుభవజ్ఞులు లేక జనసేన ఎదుగో బొదుగు లేకుండా అన్న చందంగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసే ప్రణాళికలు లేకపోవటం, నాయకులు సొంత పనుల్లో బిజీగా ఉంటూ పార్టీకి ప్రాధాన్యం ఇవ్వకపోవటం, సమస్యలు చెప్పుకునేందుకు ఓ దిక్కంటూ లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఉన్న పిడికెడు మంది నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో జన సైనికులు సైతం పార్టీకి దూరమవుతున్నారట. కొన్ని నెలల వరకు విజయనగరం జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో జనసేనలోకి చేరికల పర్వం ముమ్మరంగా సాగింది. ఊరు వాడ జనసేన వైపు చూసింది. గ్రామ, మండల స్థాయి నేతలు వెల్లువలా వచ్చి జనసేన కండువాలు కప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఈ పార్టీలోకి వలసలు ఆగిపోయాయి. పైగా జనసేన నుంచి ఇప్పుడు ఇతర పార్టీలోకి వెళ్తూ ఉండటం కొత్త చర్చకు దారితీస్తోంది. రాను రాను జిల్లాలో పార్టీ ప్రాభవం కోల్పోతున్నా పార్టీ పెద్దలు పట్టించుకోకపోవటంపై కేడర్ విస్మయం వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో అధిష్టానం తీరుపైన జన సైనికులు మండిపడుతున్నారు. పార్టీ ఇమేజ్ పడిపోతున్నా ఎవ్వరూ పట్టించుకోకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దశ దిశ లేని ఇలాంటి పార్టీని ఇదివరకెప్పుడూ చూడలేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే స్థానిక ఎన్నికలు టీడీపీ, వైసీపీ మధ్య జరిగే అవకాశం ఉంటుందని, అప్పుడు జనసేన చర్చల్లో కూడా ఉండని దుస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు. మరి రానున్న రోజుల్లో పార్టీ పరిస్థితుల్లో మార్పు వస్తుందా, రాదా అన్నది ఆసక్తికరంగా మారింది.